ఎన్నికల పోలింగ్ పర్వం దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో సుమారు 150 పోలింగ్ కేంద్రాల వరకు ఇంకా పోలింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. రాజమహేంద్రవరం పోలింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పూర్తయిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒక 70% వరకు కూడా ఇటు కోనసీమ జిల్లాలో పోలింగ్ పూర్తి చేసుకున్నారు. 70% పైబడి, కొన్ని ప్రాంతాల్లో అయితే 80% పైబడి పోలింగ్ అయితే కనుక పూర్తి చేసుకున్న పరిస్థితుల్లోనే. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఈ 2 జిల్లాలకి సంబంధించి ఇంకా కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే 6 గంటల వరకే సమయం ఉన్న నేపథ్యంలో 6 గంటల వరకు ఎవరైతే ఓటర్లు ఈ క్యూ లైన్స్ వద్దకు వచ్చారో పోలింగ్ కేంద్రాల వద్దకి వారందరినీ పరిగణనలో తీసుకొని ఇంకా పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లోనే. ఒక పక్క తూర్పుగోదావరి జిల్లాకి ప్రత్యేకించి చూస్తే 7 నియోజకవర్గాల్లో ఒక పక్క నిడదవోలు చూడొచ్చు, అదేవిధంగా గోపాలపురం, కొవ్వూరు, ఈ 3 నియోజకవర్గాల్లో ఒక 30 నుంచి 40 కేంద్రాల వరకు కూడా ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గానికి వచ్చేసరికి 228 పోలింగ్ కేంద్రాలకు గాను అనపర్తి నియోజకవర్గంలోని ఇంకా 20 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ అక్కడ సాంకేతిక కారణాలు కావచ్చు, లేదంటే ఈ రోజున్న వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఈ ఏదైతే ఓటర్లు వచ్చారో ఓటర్లు అక్కడికి చేరుకున్న తర్వాత క్యూ లైన్లోని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా స్వల్ప తగాదాలు కూడా కొన్ని చోట్ల అయితే జరిగినాయని చెప్పొచ్చు. ఇవన్నిటిని కూడా అధికారులు ఎక్కడికక్కడ సర్దిపెట్టి మొత్తం అందరినీ కూడా అధికారులు చొరవతోటి మొత్తం ఈ గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగించి తర్వాత మళ్ళీ యథావిధిగా పోలింగ్ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక 5-6 ప్రాంతాల్లో మాత్రమే ఈవీఎంలు కాస్త మొరాయించిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మొత్తం అంతా కూడా ఏదైనప్పటికీ స్వల్ప తగాదాలతోటి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం 7 నియోజకవర్గాలకి సంబంధించి పోలింగ్ అంతా కూడా శాంతియుతంగా ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడా మరొక కోణంలో చూస్తే ఇంకా ఒక తూర్పుగోదావరి జిల్లాలో ఇంకొక 50 పోలింగ్ సెంటర్లు అయితే కనుక పోలింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. ఇంకా ఈ ఏదైతే మనం చెప్పుకున్నామో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో ఒక 30 నుంచి 40గా పోలింగ్ ఇంకా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. మరొక పక్క చూస్తే కనుక ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం వద్ద ఉన్నాం. ఇంకా పోలింగ్ సిబ్బంది ఇక్కడ పూర్తిగా పనిచేస్తూనే ఉన్న పరిస్థితులు అయితే చూస్తున్నాం. రాజమహేంద్రవరం సిటీ వద్ద అయితే పూర్తయింది పోలింగ్ అంతా కూడా. రూరల్ ప్రాంతంలో అయితే ఒక 4 నుంచి 5 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ నిర్వహిస్తున్నారు. మరొక పక్క చూస్తే ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో ఒక 10 కేంద్రాల వద్ద ఇంకా పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే 6 గంటల వరకు లోపలికి వచ్చిన వారిని ఉంచి ఎవరైతే ఓటర్లు అప్పటి వరకు లోపలికి వచ్చారో వాళ్ళతో పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి కొన్ని ప్రాంతాలు ఒక 3 నుంచి 4 ప్రాంతాల వరకు కూడా పోలింగ్ ఇంకా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అమలాపురం సిటీలో కూడా 1-2 కేంద్రాలు ఉన్నాయి. పి గన్నవరం చూడొచ్చు, రాజోలు చూడొచ్చు, అదేవిధంగా కొత్తపేట చూడొచ్చు. 3 నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఒక 10 నుంచి 15 చోట్ల ఇంకా పోలింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మరొక పక్క చూస్తే మండపేట వద్ద చూసుకుంటే కనుక ఇంకా 15 కేంద్రాల్లో ఇంకా పోలింగ్ నిర్వహిస్తూనే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక పక్క తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1575 పోలింగ్ బూతులు ఉన్న నేపథ్యం అయితే ఉంది. అదేవిధంగా అటుపక్క మనం కోనసీమ జిల్లాకు చూస్తే కనుక 1644 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం పోలింగ్ సెంటర్లు అన్నింటిలో కూడా పోలింగ్ పూర్తయిన నేపథ్యం అయితే ఉంది. అయితే స్వల్పంగా ఒక 100 నుంచి 150 పోలింగ్ కేంద్రాల వరకు కూడా ఏవైతే సాంకేతిక లోపాలు వచ్చినాయో ఆ లోపాలు ఉన్న పరిస్థితుల్లోనే అక్కడ ఇంకా పోలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ప్రశాంతంగా శాంతియుతంగా ఈ రోజంతా పోలింగ్ అయితే కనుక పూర్తిగా సమర్థవంతంగా అధికారులు చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట, రాజమహేంద్రవరం.